7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రోజురోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీ అనుగుణంగా మరిన్ని సౌకర్యాలను అందించేలా చర్యలు చేపడుతున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం ఆలయంలోని అంతరాలయ 3 ప్రధాన ద్వారబంధాల వెడల్పు పనులను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. శనివారం వచ్చే భక్తులు స్వామివారి దర్శనంతో అసంతృప్తి చెందుతున్న నేపథ్యంలో స్వామివారిని భక్తులు కనులారా చూసుకునే విధంగా క్యూ లైన్లు పెంపుకు ద్వారబంధాలు వెడల్పు చేయడంతో ఎంతో ఉపయోగకరమని అన్నారు. అంతరాలయంతో పాటు మాడవీధుల్లో 40 అడుగుల వెడల్పు చేయాలని, దానికి గ్రామస్తులు సహకరించాలని ఎమ్మెల్యే బండారు గ్రామస్తులను కోరారు. దేవస్థానంలో జరుగుతున్న కోనేరు, మాడవీధులు, 50 రూపాయల క్యూ లైన్లు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఊహించని విధంగా భక్తుల తాకిడి పెరుగుతుందన్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ప్రభుత్వం ఆలయంలో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించిందన్నారు. కంపార్ట్మెంట్లు, డార్మెటరీలు నిర్మాణం, అద్దె గదులు నిర్మాణానికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఎమ్మెల్యే బండారుకు వేదాశీర్వచనం అందించగా డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధర్రావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకట్రాజు గబ్బర్ సింగ్, మండల టీడీపీ అధ్యక్షులు కూసంపూడి రామకృష్ణంరాజు, ముదునూరి రాంభద్రాజు, ఏపుగంటి వెంకటేష్, ఏపుగంటి శ్రీనివాస్, గనిశెట్టి వీరేష్, సురేష్ రాజు, పప్పుల బుజ్జి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుపతి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో భక్తులకు సౌకర్యంగా ఉండడం కోసం భక్తులు కనులారా స్వామివారిని తిలకించి స్వామివారిని దర్శించుకునే విధంగా ద్వారబంధాలు వెడల్పు చేసే కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దేవస్థాన అధికారులు డీసీ శేఖరరావు గారు, పెద్దలు అందరూ కలిసి మరి కమిషనర్ గారి ఆదేశానుసారం ద్వారబంధాలు వెడల్పు చేయడానికి, భక్తులందరికీ బాగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడానికి ఈనాడు శ్రీకారం చుట్టారు. ఉత్తరం ద్వారం, పశ్చిమ ద్వారం, తూర్పు ద్వారం 3 ద్వారాలు కూడా ఈ వారం 2 ద్వారాలు, మరలా వచ్చే శనివారం తర్వాత తూర్పు వైపు ద్వారం చక్కగా వెడల్పు చేసి భక్తులు క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సుఖవంతంగా ఉండే విధంగా ఈ ద్వారబంధాలు వెడల్పు చేయడం వల్ల చాలా మేలు కలుగుతుంది. ఎదురుగుండా తూర్పు వైపు ద్వారంగా కూడా మరి స్వామివారిని దర్శించుకునే భక్తులకి పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం లభించట్లేదు. ఈ గుమ్మాలు వెడల్పు చేయడం ద్వారా అవన్నీ కూడా ఆ ఇబ్బందులు తొలగి స్వామివారిని కనులారా మనసారా దర్శించుకునే భాగ్యం భక్తులు కలుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విధంగా స్వామివారు రోజు రోజుకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు భక్తులు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. వారికి తగ్గట్టుగా భక్తులు అయితే ఇబ్బందులు కానీ సమస్యలు కానీ మరి దేవస్థానం దృష్టికి తీసుకొస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితోటి శక్తి ఉన్నంత మేర దేవస్థాన అధికారులు, మరి శాసనసభ్యుడిగా నేను, పెద్దలు అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందించి, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే భక్తులే కాకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం స్వామివారి యొక్క అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం రోజు కలుగుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయలేని ఆలోచనలు కానీ, డార్మెటరీలు ఏర్పాటు చేయలేని ఆలోచనలు కానీ, రూములు కట్టించడానికి ఉన్న అవకాశాలు కానీ, అన్నదాన భవనాన్ని సత్వరం పూర్తి చేసి 3000 మంది ఒకేసారి భోజనం చేసే సౌకర్యం కలిగించే ఏర్పాట్లు కానీ, ఇంకా రోడ్లు అభివృద్ధి పరిచే కార్యక్రమాలు కానీ, ఏ విధమైన ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా మాడవీధులు వెడల్పు చేసే కార్యక్రమాలు కానీ, టూరిజం కింద వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా ఏ కార్యక్రమాలు చేయగలిగాం. ప్రధానమైన సమస్య పార్కింగ్ సమస్య పరిష్కారానికి కూడా నేను జిల్లాధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఒక 7 ఎకరాల భూమిని సత్వరం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం.
పార్కింగ్ ఇబ్బందులు లేకుండా అనతి కాలంలో నా సమస్య పరిష్కారానికి కూడా కృషి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటిని అధిగమిస్తాం. భక్తులు కూడా సహకరిస్తున్నారు. ప్రజలు అధికారులు కూడా సమయంతో వ్యవహరించి మరి యొక్క స్వామివారి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆ ఏర్పాట్లు చేయడంలో ముందుకెళ్తామని అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని సహకరిస్తారని ఆశిస్తూ, ఈనాడు మరి స్వామివారికి వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు మొన్ననే ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం కానుక మహిళలందరికీ ఉచిత బస్సు. అది ప్రత్యేక బస్సులు అయితే దానికి ఫీ లేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఎక్కడెక్కడైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాడపల్లి క్షేత్రానికి వచ్చే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే మహిళలకు కూడా ఉచితంగా ఇవ్వమని నిన్నటినే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని బస్సులకే ముందుగా ఆదేశాలు ఇచ్చారు కానీ ప్రత్యేక బస్సులకి స్పెషల్ బస్సెస్కి అవకాశం లేదు. అది కూడా నిన్నటి రోజున పుణ్యక్షేత్రాలకు వెళ్ళే మహిళలు కూడా ఉచితంగా బస్సు ఉచితం ఇవ్వడం వల్ల ఈనాడు ఎక్కడి నుంచి వచ్చే మహిళలైనా సరే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం నిర్దేశించిన బస్సుల్లో ప్రయాణం చేసి రావచ్చనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమంలో సాగించిన అందరికీ నా ధన్యవాదాలు.